23 సంవత్సరాలకి ఏసీ జాబ్ వచ్చేసింది. 23 ఇయర్స్ ఎండింగ్ అంతా నాకు జాబ్ వచ్చింది. ఓకే. 24th ఇయర్ లో నాకు ట్రైనింగ్, 25th ఇయర్ లో జాయినింగ్, 26th ఇయర్ లో నాకు ఈ రోజు పోస్టింగ్. ఈ రోజు పాడ్కాస్ట్ లో మన స్టూడెంట్ ఏపీఎస్ఐ గా సెలెక్ట్ అయిన గౌతమి మన ముందున్నారు. హాయ్ గౌతమి, ముందుగా మీకు కంగ్రాచులేషన్స్. మీరు ఎస్ఐగా జాబ్ క్రాక్ చేసినందుకు. అసలు పోలీస్ యూనిఫామ్ జాబే ఎందుకు అనుకున్నావు? అసలు ఇంటి పక్కన ఒక అక్క అంటే నీకు చిన్నప్పటి నుంచి కూడా మ్యాథ్స్ అంటే భయం అనమాట. ఇంకా ఒక మ్యాథ్స్ విషయంలో నేను ఖచ్చితంగా ఫెయిల్ అవుతానని నాకు బాగా తెలుసు. అందరూ కలిపి కుమ్మేస్తారు, నా జీవితం అయిపోయింది అనుకొని. నాకు ప్రైమరీ నెంబర్స్ అంటే కూడా ఒక తెలియని ఒక మనస్తత్వం నాది. అంటే అంత పూర్ మ్యాథ్స్ లో. ఓకే, అసలు ప్రైమ్ నెంబర్స్ అంటే ఏంటి అనే బేసిక్ కూడా తెలియదు అసలు నీకు. నాకు ఎంత కోపం వచ్చేస్తుందంటే పుస్తకాలన్నీ పక్కన పెట్టేసి తల వేసి గోడ గుద్దుకుంటా. నేను 10 మార్క్ వచ్చే చోట నాకు 27 మార్క్ వచ్చింది. అవును, నేను ఎలాగైనా ఎస్ఐ అవ్వాలి అని ఎప్పుడైతే నువ్వు డిసైడ్ అయ్యావో, అది డిసైడ్ అయిన తర్వాత వెళ్ళి క్వశ్చన్ పేపర్ చూస్తే దాంట్లో క్వశ్చన్ పేపర్ అంతా కూడా సగం మ్యాథ్సే కనిపించింది. అంటే మళ్ళీ ఆ మ్యాథ్స్ నేర్చుకోవాలి అంటే, ఇప్పుడు నేను ఎస్ఐ అవ్వాలంటే మ్యాథ్స్ నేర్చుకోవాలి అనేది ఇప్పుడు నీ కళ్ళ ముందు ఒక క్వశ్చన్ మార్క్ లా కనిపించినప్పుడు నేను ఫస్ట్ టైం మీ తమ్లైన్ చూసిన సార్ యూట్యూబ్ లో. 200కి 145 ప్లస్ ఈజీగా తెచ్చుకోవచ్చు సార్. ఎలాగే ఎక్స్ప్లెయిన్ చేస్తారో చూద్దామని నేను ఓపెన్ చేశాను. సగం క్వశ్చన్ చదువుతారు, ఆన్సర్ మీరే చెప్పేస్తారు. ఆ ఆన్సర్ ఎలా చెప్పగలిగినారని కూడా మీరు చెప్తున్నారు. నాకేమో కొద్దిగా ఒక కాన్ఫిడెంట్ వచ్చింది, ఈయన్ని ఒకసారి ఫాలో అవుతాం, నా డబ్బు నేను వేస్ట్ చేస్తున్నాను, ఒకసారి ఆన్లైన్ లో కూడా ట్రై చేద్దాం. ఇప్పుడు మీరు మన దాంట్లో కోర్సు ఏ కోర్సు జాయిన్ అయ్యారు? అదే సార్, అర్థమెటిక్ రీజనింగ్ కోర్సు. 0 to Hero బ్యాచ్. అవును, 0 to Hero.